నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పుణ్యభూమి భారత్, సనాతన దేశం. మతాలు వేరైనా, కులాలు వేరైనా ప్రజలంతా ఒకటే. అదే భారతీయ ధర్మం, అదే సనాతన సందేశం. అయితే ఓట్ల కోసం, సీట్ల కోసం కొన్ని పార్టీలు భావోద్వేగాలతో రాజకీయం చేస్తూనే ఉన్నాయి. దీంతో మతాల మధ్య చిచ్చు రగులుతూనే ఉంది. తాజాగా వక్ఫ్ కోసం గర్జిస్తున్న పార్టీలు దేవాలయాల భూములపై ఎందుకు నోరు మెదపడం లేదు? అసలు సెక్యులర్ సిద్ధాంతాన్ని కాలరాస్తోందెవరు? ముస్లింలైతే ఒకలా, హిందువులైతే ఇంకోలా స్పందిస్తారా? ఎందుకీ వివక్ష, ఎందుకీ తారతమ్యం అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జాగో జనతాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా వక్ఫ్ రణం ఆగటం లేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినా ముస్లిం వర్గాల ఆందోళనకు తెరపట్టం లేదు. అనేక సందేహాలు, అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలైతే ఆజ్యం పోస్తున్నాయి. పొలిటికల్ లీడర్ల తీరుపై సామాన్య ప్రజానీకం విరుచుకుపడుతోంది. వక్ఫ్ ల్యాండ్ సరే, దేవాదాయ భూముల సంగతేంటని పాలకులను నిలదీస్తున్నారు ప్రజలు. దేశంలో దేవాదాయ శాఖ భూముల్లో దొంగలు పడ్డారు. లక్షలాది ఎకరాల భూములను కాజేశారు. ఎండోమెంట్ రికార్డ్స్లో భూములు కనిపిస్తున్న ఫీల్డ్ లెవెల్లో మాత్రం మాయమయ్యాయి. సర్వే చేసి భూములకు హద్దులు నిర్ణయించి దేవాలయ భూములుగా బోర్డులు పెడితే రాత్రికి రాత్రే తీసేస్తున్నారు. దీంతో ఎండోమెంట్ ఆఫీసర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కావడానికి సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. హిందూ సంఘాలైతే ఒక అడుగు ముందుకేసి గర్జిస్తున్నాయి. ఇతర మతస్థుల్లోని ఐక్యత మనకెందుకు లేదు అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆలయ భూములను కాపాడి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తామంటూ శపథం చేస్తున్నాయి. హిందువులైన ప్రతి ఒక్కరూ శ్రమించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్